హలో. ఆల్మోస్ట్ అందరి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలుగా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని ప్రభు చెప్పాడు. ఇది గొప్ప విషయం. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయం ఉంది. నిన్ను వలే అంటే సపోజు మనము ఇవాళ ఆకలి లేకున్నాను ఏదో తెచ్చుకొని తిన్నామనుకోండి, మన పక్క సహోదరుడు ఆకలితో ఉన్నాడు అనుకోండి, మనం తృప్తిగా తిని మనకి ఎలాగైతే ఆకలి తీరిందో వాళ్ళకు కూడా ఆకలి తీరాలనే ఆలోచన మనం పెట్టాలి. వాళ్ళకు కూడా మనం తినే పదార్థంలో సగం తెచ్చుకొని సగం వాళ్ళకి ఇవ్వాలి. చాలామంది మనం సగం ఆడికి ఎందుకు ఇవ్వడము, మనం ఎక్కువ తిందాం, మన డబ్బులు కదా ఎంత కొంత ఇద్దాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇది కూడా తెలివి తగ్గుతానమే. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి అని. ఒక కొండ మీద యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఆహారం తినడానికి అక్కడ ఏమీ లేనప్పుడు ప్రభువు ఏం చెప్పాడు, మీ దగ్గర తినడానికి ఏదైనా ఉన్నది అని అడిగాడు. మా దగ్గర అయితే ఏమీ లేదు ప్రభువా, మా దగ్గర ఉన్నది ఇదిగో ఈ 2 చేపలను 5 రొట్టెలు ఇవ్వని అన్నారు. అవి నా చేతికి ఇలా ఇవ్వండి అన్నాడు. అవి ఎందుకండి, మనం ఏదో కొనుక్కోడానికి పక్క ఊర్లోకి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తాను, ఎక్కడెక్కడో ఏది దొరుకుతుందని ఆలోచిస్తాను. కానీ ప్రక్కనే దేవుడు ఉన్నాడు, అద్భుతాలు చేస్తాడు, ఆయనకి ఇస్తే ఆయన చేతులు పెడితే ఆయన మహిమను చూపిస్తాడు అనే విషయం ఎవరికీ తెలియదు. ఈ రోజుని చాలామందికి యేసు ప్రభు తెలుసు, దేవుడు తెలుసు, మన ఇంట్లో దేవుడే ఉన్నాడని మనం చెప్తే దేవుడు ఏదైనా చేస్తాడని నమ్మకం చాలామందికి లేదు. ఒంట్లో బాగోకపోయినా ఏదైనా ప్రార్థన చేస్తే స్వస్థత కూడా జరిగింది చాలామంది ఉన్నారు. కానీ ఆ నమ్మకమే చాలామందికి ఉండదు. ఎక్కడికెక్కడో పరిగెడుతుంటారు, తాగితులు కానీ దానికని దీనికని నల్లతాలు కాలు కట్టుకునే వాళ్ళు చాలా సెంటిమెంట్కి వెళ్ళిపోతారు. కానీ పవర్ఫుల్గా దేవుడు యేసు ప్రభు. ఎందుకంటే నేను చెప్తానంటే, నాకు దెయ్యం పట్టిది నిద్ర పట్టిది కాదు, చాలా భయంకరమైన కళ్ళు వచ్చేటప్పుడు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఎన్నెన్నో తాగితులు ఎన్నెన్నో కట్టుకుని తగ్గింది కాదు. యేసు ప్రభు బైబిల్ బ్లూది ఎవరై ఇచ్చారు. యేసయ్య నువ్వే శక్తివంతుడు వెళ్ళి అనగానే వెంటనే దెయ్యాలు పోయాయి, కళ్ళు పోయాయి, రాలేదు, ఆరోగ్యంగా ఉన్నాను. అప్పటి నుంచి దేవుడికి నాకు చాలా నమ్మకం. అంటే మన దగ్గర ఉన్నది మనం చూడడం చాలామంది. అయితే యేసు ప్రభువుకి ఆకలిగా ఉన్నారు చాలా జనాలు, ఈ కొండ మీద ఏమీ లేదు. యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన చేసినా ఎక్కడ ఉన్న గుంపులు కింద జనాలు కూడిపోయారు. అందుకే చాలామంది ఆకలి అనేవాళ్ళు కాదు, వెళ్ళిపోవాలి ఆయన కథలా. సరే మనం తినడానికి ఏముందంటే పక్క ఊరికి వెళ్దామని అన్నారు. కాదు, మీ దగ్గర ఏముందంటే 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయని. అవి దేవుడు ఇలాగ చేతుల్లో పెట్టగానే ఆశీర్వదించి ప్రార్థించగానే 5,000 మంది జనాలకి అవి సరిపడగా 2 చేపలు 5 రొట్టెలు ఇంకా 12 గంపలు మిగిలిపోయాడు. అద్భుతం, మహా అద్భుతం. దేవుడు మన దగ్గర ఉన్నాడంటే మనం దేవుని ప్రార్థించాలి, ఎక్కడెక్కడ ఎతకూడదు, అటు ఇటు మన తలకే తిప్పకూడదు. నీ దగ్గరే శక్తివంతుడు ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రభు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. మనకి ఏదైనా కలిగి ఉంటే పక్కవాడికి ఇవ్వాలి. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆదాము అవ్వ తాతలు ముత్తాతలు బైబిల్లో అనేది ఉంది, ఖురాన్లో ఉంది, కొన్ని గ్రంథాలు భవిష్యత్ పురాణంలో కూడా ఉంది. ఇది ఎలాగొచ్చింది అన్ని గ్రంథాలు కూడా. ఆదాము అవ్వ అసలు ముసలి, మన తల్లిదండ్రులు తండ్రి మొదట మానవుడు, వాళ్ళ పిల్లలే ఈ పిల్లలు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు, ఇది అందరూ ఒకే దగ్గర నుంచి ఒకే మర్రి చెట్టు ఓడలు అలాగ ఎన్నెన్నో పాకి. సరే, దేశం కూడా ఒకటే, ఇద్దరు వాళ్ళు ఆదాము అవ్వ, వాళ్ళ వంశంలోనే ఇల్లు పుట్టారు. వీళ్ళందరూ ఎక్కడో కాదు, అబ్రహం సంతానమే. ఇశ్రాయేలీలు అలాగే ముస్లిమ్స్ కూడాను. అబ్రహాంకి 2 భార్యలు అయితే, ఒక సారా ఒక హాగరు. వీళ్ళిద్దరూ వేరే దేశాలకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఈ పిల్లలు లేనందువల్ల హాగర్ని చేశారు. హాగర్ని చేస్తే హాగరు ఈ దాసి పిల్లలని వీళ్ళు కొద్దిగా సొంత భార్య అన్నది సారాయ. అదే 90 సంవత్సరాల వరకు ఈమెకి పిల్లలు పుట్టారు. అది పెళ్లి చేసింది, ఈమె కూడా తెలుసు. వాళ్ళు ఇంకో దిశ వెళ్ళిపోయారు. ఒకే తండ్రి 2 భార్యలు అయినా ఒకటే అబ్రహం సంతానమే. ఒక దిశకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అల్లా అని వాళ్ళు ప్రార్థన చేసుకుని వాళ్ళ మార్గాన్ని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేస్తారంటే యెహోవా అని ఒక మార్గంకి వీళ్ళు వెళ్ళిపోయారు. పేర్లు మారిస్తారు, దేవునికి పేరు మారిస్తారు. ఇప్పుడు అయిపోయింది. కానీ ఒరిజినాలిటీగా అల్లాయే తండ్రి, ముదో తండ్రి. అయితే యేసు ప్రభు కూడా ఎక్కడైనా యెహోవా నా తండ్రి అని చెప్పాడా? ఇక్కడ చాలా సబ్జెక్ట్ మీరు వినాలి. చెప్పలేదు. నా తండ్రికి ఏంటి అనేక నివాసం కలవు.
నన్ను నమ్మితే మీకు అన్నీ వచ్చిన అన్నాడు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నాడు. నా తండ్రి పంపిస్తే నేను వచ్చానట. ఆ తండ్రి ఎవరు? అల్లే. వీళ్ళు పేరు మారిశారు కొన్ని. కానీ యేసు ప్రభువు మాత్రం వీళ్ళు మరిచిపోయారు దేవుడు కాబట్టి భూమి మీద పుట్టి అల్లయ్య దేవుడు అన్నారు. కొన్ని బైబిల్లో కూడా కొన్ని పేర్లు అన్నీ దేవునికే పేరు మార్చారు కొన్ని దగ్గర. ముస్లిమ్స్ అంతే. ఎందుకు 249 దేశాల్లో ఒక 60 దేశాలు ముస్లిమ్సే, ఒక 170 దేశాలు, 60 దేశాలు, 160 దేశాలు క్రిస్టియన్, ఉన్నవన్నీ సెలరమాట. మన దేశం హిందూ అంతే. ఇది సింధు నది యువతలు ఉంది కాబట్టి సింధు నది అనగా 4 తిరక్క హిందూ అనేసారు. సింధు నది దాని గురించి నీరు ఇప్పుడు అడిగారు పాకిస్తాన్ వాళ్ళు. అలాగే ఈ దేశాన్ని వాళ్ళు నీరు అడిగారు. నీరుతో ఒకవేళ ఎంత కొంత నీరు ఇస్తే ఏ గొడవలు రాకపోనేమో. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మన ఆర్మీ కొంత, వాళ్ళ ఆర్మీ కొంత, వాళ్ళు ఇదైపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. వాళ్ళలో కొంత నష్టం, మనలో కొంత నష్టం. ఇదంతా కూడాను. గాంధీజీ కూడా శాంతి శాంతి అనే మార్గం తెచ్చాడు. బైబిల్లో అన్నాడు శాంతి శాంతి అన్నాడు. మరి శాంతి మార్గంగా ఏదో తిండి వల్ల నీ పొరుగు వల్ల ప్రేమించడం బైబిల్ చెప్తుంది. సరే, విజయవాడ నుంచి పాకిస్తాన్ బళ్ళు కూడా అప్పుడు వెళ్ళేవంట. అప్పుడు వాళ్ళు సంపడం, వీళ్ళు సంపడం, ట్రైన్ల మీద పడేయడం ఏవో చేసేసారంట. అప్పుడు ఇది వాళ్ళ దేశం వాళ్ళది, మంది విడది తీసేశారు. ఎందుకంటే ఫస్ట్ ఒక దేశమే. అందుకే పుట్టుకతో ముస్లిమ్స్ ఇందులో ఉన్నారు. ఈ దేశం వెళ్ళిపోండి అని అందరికీ అనడానికి లేదు. అలా ఏసై మీద తెలివితేటలకు తీర్చుకోండి. ముస్లిమ్స్ మన దేశం కాదు, క్రిస్టియన్స్ మన దేశం కాదు అనుకుని తెలుగు తొక్కుతాను. అందరు కలిసి ఉంటుండగా దేశం విడిపోయింది. పుట్టుకతోనే క్రిస్టియన్స్ ఉన్నారు, ఆంధ్ర క్రిస్టియన్స్ ఉన్నారు, ఆంధ్ర ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళకి హక్కులు ఉన్నాయి, తెలుసుకోవాలి. అయితే ఈసాల మీద ఇక్కడ వచ్చి మధ్యలో వచ్చిన ఈసా రద్దయిన ఉన్న వాళ్ళు ఆ దేశ వాళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని ఎవరావనే ఈసాల మీద వచ్చేవాళ్ళు, మధ్యలో వచ్చేవాళ్ళు. కానీ ఫస్ట్ నుంచి పుట్టిన వాళ్ళు పుట్టుకతో క్రైస్తవులు ఉన్నారు. ఆంధ్ర క్రైస్తవులు, ఆంధ్ర అలాగే ఇండియన్ క్రైస్తవులు, ఇండియా ముస్లిమ్స్ ఉన్నారు. ఆ హక్కులు ఉన్నాయి. ముస్లిమ్స్, హిందూస్కి అందరికీ కూడా హక్కులు అయితే ఉన్నాయి ఇక్కడ పుట్టిన వాళ్ళకి అయితే మాత్రం. అలాగే గాంధీజీ ఉన్నప్పుడు అందరికీ పల్లం ఒక 7 ఎకరాలు, అన్ని మిట్టు ఒక 7 ఎకరాలు ల్యాండ్ కూడా ఇచ్చాడు. డబ్బును లాక్కొని పేదలు అలాగే పోయారు. కానీ ఒకటి, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళు ప్రేమిస్తే గొడవలు రావు. ఆ ప్రేమ లేకపోవడం వల్లే ఇవన్నీ యుద్ధాలు. అసలు జెండా, మన జాతీయ జెండాకి 3 రంగులు ఎందుకు ఉన్నాయి? పూర్తిగా ఎర్ర జెండా పెట్టివచ్చు కదా, ఆర్ఎస్ పెట్టివచ్చు కదా, పెట్టరు. హిందూ అదే అలాగే వైటు క్రిస్టియన్స్, గ్రీను ముస్లిమ్స్, 3 మతాలు సరిసమానమైన జెండాలు ఉన్నాయి. అవన్నీ సిరిప్స్ ఒక రెడ్ ఉంచిస్తే అలాగే వచ్చడానికి అవ్వదు. డాక్టర్ అంబేద్కర్ తెచ్చి స్వతంత్రం తెచ్చినప్పుడు స్థాపించారు. దాని ప్రకారం ఇలా కొన్ని మనుషులు ఏం చేస్తారు ఈ జనాలంటే, ఈ ఎర్రదే ఉండని ఎర్రగా ఉన్న జెండాలు పట్టి ఎర్రగొడ్డలో పట్టుకుని పరిగెడుతున్నారు. ఆ గ్రీన్ దొద్దు అది వద్దు. ఆ జనాలు అందరూ కలిసి ఉన్నారు కదా. 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, జాతీయ జెండా అని పద్యాలే ఉంటుంది. కానీ అలాగే అంటారు, ఎవడ స్వార్థం ఆడితే. కాబట్టి యుద్ధాలని జరుగుతాయి. దేవుడి దయ వల్ల నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించి ప్రేమతో జీవించి యుద్ధాలు రావు. సరే, మనం ఒకరికి 100 మంది 100 రాళ్ళు వాళ్ళకి ఇసిరాము, వాళ్ళు 100 మంది రాళ్ళు మనకి ఇసురుతారు. వాళ్ళకి దెబ్బలు మనకి దెబ్బలు, అందరూ మనుషులే. మనకెంత శక్తి ఉందో వాళ్ళకి అంతే శక్తి ఉంటుంది. వాళ్ళు కొంతమంది పోతారు, వీళ్ళలో కొంతమంది పోతారు. ఏదైనా మనిషి అనేది పోయేది బాధే కదా. ఎవరు పోయినా మనిషి పోయేదే బాధే. కాబట్టి గాంధీ గారు కూడా శాంతి అని చెప్పారు. శాంతికి ప్రతిరూపం పావురము, అలాగే జాతీయ పక్షి కూడాను. ఇలాగ శాంతితోనే తప్ప ఉద్రేకంతో అవ్వదు. ఉద్రేకంగా వెళ్ళాలనుకుంటే ఎవరిచ్చిన ఈసిని రాయి ఆడి నెత్తి మీద పడిపోతూనే ఉంటుంది. తప్పది. జాతీయ జెండా మనకి 3 రంగులు ఉన్నాయి. ఒక రంగు 2 రంగులు తీసి ఒకే రంగు పెట్టగలరా అనుకున్నది చాలా కష్టమైన విషయం. మన మిషన్ రాయి మన మీద పడిపోద్ది. అందరినీ మనం ప్రేమించాలి, ప్రేమతో నడవాలి, అప్పుడే ముందుకెళ్తాం. కానీ లేదంటే అంతే సంగతి, అప్పుడు మిగలడు భూమి మీద. చాలా ప్రమాదకరమైన విషయం. శాంతితో నడితే అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ.